ఒక్కోసారి మన జీవితాల్లో ఏం జరుగుతోందో ఊహించలేం. అంతా బాగానే ఉంది అనుకునే లోపే మొత్తం తలకిందులైపోతోంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకునే లోపు జరగరాని ఘోరం జరిగిపోతోంది. నా పక్కన ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు పిల్లలది ఇప్పుడు ఇదే పరిస్థితి. 4 ఏళ్ల క్రితం వరకు ఆనందంగా గడిపిన వీళ్ళ జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. మొదట నాన్న, ఇప్పుడు అమ్మ, రెండూ పిలుపులకు దూరమయ్యారు ఈ చిన్నారులు. అన్నం పెట్టే దిక్కులేక ఊళ్ళో వాళ్ళు వీళ్ళు పెట్టింది తింటూ బతుకుతున్నారు. పనిచేసి సంపాదించలేని బాల్యం, ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇప్పుడు తన 2 తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలో అర్థం కాని స్థితి ఈ చిన్నారిది. అందుకే బిగ్ టీవీ వేదికగా అందరూ తలో చేయి వేయాలని వేడుకుంటోంది. తమకు మరో జీవితం ప్రసాదించమని అర్థిస్తోంది. తండ్రి 4 సంవత్సరాల కిందట మరణించాడు. తల్లి 4 రోజుల కిందట మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు, అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అనాథలు కావడంతో ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వాళ్ళ నివాసం దగ్గర ఉన్నాం. విజువల్స్లో కూడా చూపిస్తున్నాను. చాలా దయనీయమైన పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వీరిది. తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడారం లేని అన్న పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి మనకు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తండ్రి మృతి చెందడంతో 4 సంవత్సరాల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అదేవిధంగా తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు కూడా అనాథులుగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో వారి పిల్లల దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మ, ఏమైంది అమ్మకు? నాన్న ఎప్పుడు చనిపోయిండు? ఏం జరిగింది? నాన్ననేమో 4 సంవత్సరాల కిందే చనిపోయిండు. అమ్మనేమో 4 రోజుల కిందే చనిపోయింది. మేమే ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు తమ్ముళ్ళు 2, నేను ఒకదాన్ని. నేను 9th క్లాస్ చదువుతున్నా. తమ్ముళ్ళేమో 4th క్లాస్ చదువుతుండ్రు. ఇప్పుడు 5th క్లాస్ చదువుతుండు. మేము గరీబ్ వాళ్ళము. మేము ఏమైంది అమ్మ? అమ్మకి ఏమైంది? అసలు ఎందుకు చనిపోయింది? ఏమైంది అమ్మకు? అమ్మకు హెల్త్ బాగాలేదు. నాన్న చనిపోయింది, పండుకొని ఏరింది. సో ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారం కావాలని కోరుకుంటున్నావా? కోరుకుంటున్నాము. ఇంకో చిన్నోడు, ఏమైంది అన్న? ఏమైంది? మీ నాన్నకి ఏమైంది? అమ్మకి ఏమైంది? నాన్న చెప్పండి. నాన్న 4 చనిపోయిండు. నాన్న చనిపోయిన నుంచి అమ్మ హెల్ప్ మంచి లేకుండే, పండుకొని ఉండే. ఓకే. నువ్వు ఎన్నో తరగతి చదువుకుంటున్నావు? 5th క్లాసా? మరి అమ్మ చనిపోయింది నీకు తెలుసా? తెలుసు. ఏం కావాలనుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? మరి సాయం కావాలనుకుంటున్నావా? చూస్తున్నాం, ముగ్గురు చిన్నారులు కూడా అభం శుభం తెలియని చిన్నారులు కంట తడి పెడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వారికి సంబంధించిన బంధువులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఏం జరిగింది? అమ్మ నాన్నలు ఇద్దరు కూడా చనిపోవడం జరుగుతుంది. ముగ్గురు పిల్లలు కూడా అనాథగా మారారు. సో వాళ్ళ పరిస్థితి ఏందన్న? 4 ఏళ్ళ కిందట వాళ్ళ నాన్న చనిపోయాడు. మన రీసెంట్లీ 3 రోజుల కిందట అమ్మ చనిపోయింది. పిల్లలు ఆల్రెడీ ఒకళ్ళు కస్తూర్బాలో ఉన్నారు, 2 హాస్టల్లో కానపూలో చదువుతున్నారు సార్. ఆమెకు వెళ్తూ బాగాలేదు సంది అక్కడనే ఉండి అలవాటు పడ్డారు, అటే ఉంటున్నారు. మొన్న ఇట్లా కాగానే అందరూ వచ్చేసిండు. వాళ్ళు ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని, పిల్లలను చూసి చిన్న ఇల్లు, భూమి ఏం లేదు, జాగా ఏం లేదు, వాళ్ళకు ఆధారమానం కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు సార్. ఎవరైనా మనసున్న దాతలు కావచ్చు, ప్రభుత్వం ఏమన్నా ఇప్పటివరకు ఏమైనా స్పందించింది? అధికారుల మీద దగ్గరికి ఏమైనా వచ్చిరా? ప్రస్తుతం ఇంకా ఎవరు రాలేదు సార్. మేము కొంచెం బాధలు ఉన్నాం కాబట్టి ఇంకా రెస్పాండ్ ఎవరు కాలేరు. ఏదన్నా చూసిన తర్వాత పిల్లల మీద దయతోటి ఎవరైనా సాయం అందిస్తే పిల్లలకు ఉపయోగపడే ఉద్దేశం. వాళ్ళ నాన్న 4 సంవత్సరాలు చనిపోయిండు. వాళ్ళ అమ్మ కూడా రీసెంట్గా 4 రోజులైతే చనిపోయి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అనాథలు అయిపోయిండ్రు. మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి వాళ్ళకు అనాథలకు ఏమైనా సహాయపడతారని చూస్తున్నాము. మరి ఎవరైనా దాతలు ఉంటే కూడా సహాయపడండి. బాగాలు పేదరిక కుటుంబము, వాళ్ళకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేసినా కూడా బాగుంటుంది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా కొంచెం సాయం చేయండి, చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. మా తమ్ముళ్ళ పేరు సాయి కిరణ్, అఖిల్ కుమార్. మాకు అమ్మ నాన్న లేరు. రేవంత్ సార్ మమ్మల్ని ఆదుకోండి. మేము లేని వాళ్ళము.
ఇల్లు సుఖలేదు. మళ్ళీ చూడండి, మాకెవరు చూసేవాళ్ళు సుఖలేరు. మీరు మా పరిస్థితిని చూసి సాయపడండి, మీకు రుణపడం ఉంటాము. చాలా పేదరికమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనుకొని చెప్పుకోవచ్చు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేని పరిస్థితి. ఈ ముగ్గురు అమ్మ నాన్నలు ఇద్దరు మృతి చెందడంతో అనాథులుగా ముగ్గురు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మనసున్న దాతలు స్పందించి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమితో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.